Hello guys, welcome back to another video. సో గైస్ ఈ రోజు వీడియోలో ఏంటంటే కనుక ఎవరైతే callme4 యాప్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి callme4 ఐడి ఏ విధంగా చేంజ్ చేయాలని చెప్పేసి అయితే మీకైతే ఈ రోజు వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ అంతేకాకుండా మీరు కనుక ఏ యూట్యూబర్తో అయినా సరే మాట్లాడాలనుకుంటే కనుక ఏ విధంగా మాట్లాడాలి, అది ఎక్కడ నుంచి ఎట్లా మాట్లాడాలి అనేది కూడా మీకైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. సో దీని గురించి చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది, బట్ ఐడి ఏ విధంగా చేంజ్ చేయాలంటే అయితే ఎవరికి కూడా తెలియదు అనమాట. అందుకని ఈ రోజు ఈ వీడియో అయితే చెప్తాను. ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే అంటే కనుక స్క్రీన్ మీదకి అయితే గైస్ ముందుగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు నా యొక్క ఛానల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని మనకు పాస్ట్ 2 డేస్లో నేనైతే చేంజ్ చేశాను అనమాట. చేంజ్ చేసిన తర్వాత నాకు మనకు callme4 ఐడి నేమ్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి నేను నార్మల్గా callme4 ఐడిలోకి అయితే వెళ్ళిపోయాను. callme4లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు ప్రొఫైల్ని అయితే నేనైతే ప్రెస్ చేశాను. ప్రొఫైల్ని ప్రెస్ చేసి ఇక్కడ అప్డేట్ అని ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేశాను అనమాట. దాన్ని ప్రెస్ చేసి మనకు ఛానల్కి సంబంధించిన మొత్తం మార్చేసుకోవచ్చేమోలే, అంటే ఐడి కూడా మార్చేసుకోవచ్చేమో అని చెప్పేసి అయితే నేనైతే అనుకున్నాను అనమాట. ఈ విధంగా మాత్రం ఎవరు కూడా అనుకోమాకండి, ఎందుకంటే కనుక ఇక్కడ చాలా సెక్యూర్గా అయితే ఉందన్నమాట. మీ యొక్క callme4 ఐడి కనుక మీరు చేంజ్ చేయాలి, ఏ విధంగా చేంజ్ చేయాలంటే అనేది అయితే మీకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీకు ఇక్కడ ప్రూఫ్ కూడా అయితే చూపిస్తున్నా చూడండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు callme4 ఐడి వచ్చేసి ఈ విధంగా అయితే ఉండాలన్నమాట, TechboyKrishForYou అని చెప్పేసి. దాన్ని వచ్చేసి నేనైతే ఈ విధంగా అయితే మార్చాను. అది ఏ విధంగా మార్చాను, ఎలా మార్చాను అనేది అయితే మీకైతే ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. సో చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మీరేం చేయనవసరం లేదు. మీకు మీ యొక్క callme4 ఐడి ఉన్నప్పుడు ఎవరైతే కనుక callme4 ఐడి యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే కనుక 50 రూపీస్ దాటిన తర్వాత callme4 ఐడి నుంచి మనకైతే ఒక నెంబర్ నుంచి అయితే మనకైతే కాల్ అయితే వస్తుంది అనమాట. కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమని అంటారంటే మీ యొక్క నెంబర్ అంటే మనకు ఫోన్ నెంబర్ అయితే వాళ్ళకైతే షేర్ చేయమంటారు. షేర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ యొక్క మనీ ఏదైతే ఉందో మనకైతే పేటిఎం కానీ లేకపోతే దేనికైనా సరే మనకేంటంటే కనుక షేర్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి నెంబర్ అయితే ఇస్తారు. ఆ నెంబర్ అయితే నేనైతే ఉంచుకున్నాను అనమాట. ఇది ఇప్పుడైతే ఉపయోగపడింది. మీకు ఆ నెంబర్ కూడా ఏంటనేది అయితే మీకైతే చూపిస్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే చూసుకోండి, ఇక్కడ మనకి ఏంటంటే కనుక హాయ్ మేడం, ఐ వాంట్ టు మై callme4 ఐడి నేమ్ చేంజ్ అని చెప్పేసి అయితే వాళ్ళకైతే మెసేజ్ అయితే చేశాను. ప్లీజ్ హెల్ప్ మీ చేసి మనకు callme4 ఐడికి సంబంధించిన ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏదైతే పాస్ట్లో ఉందో TechboyKrishForYou అని చెప్పేసి దాన్ని అయితే నేనైతే పెట్టాను. ఇక్కడ చూసుకోండి, దాని అయితే నేనైతే స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టాను అనమాట. వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి పెట్టిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ నేమ్ TechboyKrishForYou బట్ ప్లీజ్ చేంజ్ TechboyKrishForYou అని చెప్పేసి అయితే నేనైతే వాళ్ళని అడిగాను. వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా ఒక 1 అవర్ తర్వాత అయితే వాళ్ళైతే రెస్పాండ్ అయ్యారనమాట. డూ యూ హ్యావ్ యూట్యూబ్ ఛానల్స్ అయితే అడిగారనమాట. ఎస్ అని చెప్పాను. షేర్ లింక్ అని చెప్పారు. లింక్ షేర్ చేశాను. ఆటోమేటిక్గా మనకి ఏంటంటే కనుక వితిన్ 24 అవర్స్లో మనకి ఛానల్ ఐడి నేమ్ అయితే మనకైతే మారిపోతుంది. మీకు చూపించాను కదా, వితిన్ 24 అవర్స్లో మనకి ఏంటంటే కనుక మారిపోయింది. సో ఈ విధంగా ఎవరైనా సరే మీకు callme4 ఐడి చేంజ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో కూడా మీకైతే ఏ విధంగా చేయాలంటున్నది అయితే మీకైతే మ్యాటర్ కూడా రాశానమాట. ఆ విధంగా చేసుకోండి. అండ్ అంతేకాకుండా కనుక మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఈ విధంగా అయినా సరే మీరైతే చేసుకోవచ్చు. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ఎవరైతే కనుక మీరు ఎవరికైనా సరే కాల్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఏ యూట్యూబర్కైనా సరే మీరు కాల్ చేయాలనుకుంటే కనుక జస్ట్ సింపుల్ ఏం చేయని అవసరం లేదు. మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకైతే చూపిస్తా చూడండి. ఫర్ సపోజ్ వచ్చేసి మనం మన సాయి కృష్ణకైతే కాల్ చేయాలంటే ఏ విధంగా చేయాలనేది అయితే మీకైతే చూపిస్తాను. ఓకేనా? వాళ్ళు ఆన్లైన్లో ఉన్నప్పుడు మాత్రం మనకైతే కాల్ అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రెడ్ డాట్ ఉంది కాబట్టి ఆ సాయి కృష్ణ అయితే ఆన్లైన్లో అయితే లేడనమాట. ఇప్పుడు మీకు ఆన్లైన్లో ఉన్న వాళ్ళది అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడు సాయి కృష్ణ అని చెప్పేసి ఎవరో ఉన్నారు కదా, వీళ్ళది వచ్చేసి ఏం లేదు. ఇక్కడ మీకు ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ కాల్ అని ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన యొక్క యూపీఐ అంటే ఇప్పుడు పేటిఎం కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూస్ చేస్తే కనుక దాంట్లోకి అయితే తీసుకెళ్తుంది. దాంట్లోకి తీసుకెళ్ళి మీకు 5 రూపీస్ అయితే పే చేయమని అడుగుతుందంట. 5 రూపీస్ అయితే పే చేసేయండి. ఓకే, పే చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఏంటంటే కనుక కాల్ అయితే కనెక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు కనుక ఎవరికైనా సరే కాల్ చేయాలంటే కనుక చాలా సింపుల్గా అయితే చేయొచ్చు అనమాట. వితిన్ 5 రూపీస్లో మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు. అంటే 5 రూపీస్కి మనం ఎంతసేపు మాట్లాడచ్చు అంటే కనుక ఓన్లీ 1 మినిట్ మాత్రమే. ఓకేనా? ఇప్పుడు మన సాయి కృష్ణ వచ్చేసి 20 రూపీస్ అయితే పెట్టాడనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అయితే పెట్టుకుంటారు. ఓకేనా? మీరు కూడా ఈ యొక్క callme4 ఐడి కనుక నచ్చితే కనుక మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారో మీకు ఫోన్ చేయడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. మనీ కూడా చాలా ఎర్న్ అవుతుంది. సో ఇదిగా ఈ వీడియో అనేది మీకైతే నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక కంపల్సరీగా మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ అయితే మాత్రం పక్కా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి.